నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చంద్రగాను శ్రీ జూలూరి రమేష్ బాబు గారు, సుమతి రాజేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ జూలూరి రమేష్ బాబు గారి, శ్రీమతి రాజేశ్వరి గారి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ జూలూరి రమేష్ బాబు సార్ గారికి, శ్రీమతి రాజేశ్వరి అమ్మగారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీ జూలూరి రమేష్ బాబు గారు, శ్రీమతి రాజేశ్వరి అమ్మగారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిలో శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్లిలో శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జూలూరి వెంకటమ్మ గారికి, శ్రీ జూలూరి రమేష్ బాబు గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, అలాగే శ్రీ రోహిత్ గారికి, డాక్టర్ శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి సింధు గారికి, చిరంజీవి రియా గారికి, చిరంజీవి ఈశాన్ కృష్ణ గారికి, శ్రీ రఘు గారికి, శ్రీమతి అరుణ గారికి, కుమారి రోషిని గారికి, శ్రీమతి గార్లపాటి రేష్మా గారికి, గార్లపాటి మణిదీప్ గారికి, చిరంజీవి గార్లపాటి అయాన్ష్ గారికి, శ్రీమతి తడకమల రాజేశ్వరి గారికి, అలాగే శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి శ్వేత గారికి, చిరంజీవులు రంజిత్ గారికి, కీర్తన గారికి, అలాగే రోహిణి గారికి, అలాగే శ్రీ చంద్రపట్ల రమాదేవి గారికి, శ్రీ రామచంద్ర ప్రసాద్ గారికి, అలాగే డాక్టర్ రాహుల్ గారికి, డాక్టర్ వినీలా గారికి, కుమారి రిషిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జూలూరి రాజేశ్వరి గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి రేష్మా గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, రమాదేవి గారికి, శ్రీమతి సింధు గారికి, శ్రీమతి వినీలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ జూలూరి రమేష్ బాబు గారు, శ్రీమతి రాజేశ్వరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే టమాటా చట్నీ, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. చెప్పి